Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. Welcome to Harish Reddy IIT NEET EBSET classes. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EBSET students. Today's session వచ్చేసి తెలంగాణ EBSET అప్డేట్ న్యూస్ గురించి డిస్కస్ చేద్దామని వీడియో చేస్తున్నాను. ఒక తెలంగాణ EBSET కౌన్సిలింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మెయిన్ పాయింట్, అదొకటి. ఇప్పటికే లేట్ అవుతుంది అని అంటున్నారు. రెండోది ఏంటి అంటే తెలంగాణ EBSET కౌన్సిలింగ్ని కూడా, తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ని కూడా జోసా లాగా చేయాలని నిర్ణయించుకుంటున్నారు. చాలా బెటర్, చాలా బెనిఫిట్ ఉంటుంది. జోసా కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది సార్, మాకు తెలియదు కదా, అది ఐఐటి ఎన్ఐటి వాళ్ళది ఫాలో అవుతున్నారు, మేము అదేం చూడలేదు, ఎందుకంటే మాకు ర్యాంక్ సరిగ్గా రాలేదు, కొంచెం ఎక్కువ వచ్చింది, మాకు తెలియదు కదా అని అనిపిస్తుంది అని అనుకుంటున్నారు కదా. చిన్న సింపుల్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా ఉంటుంది అనేది. సో లాస్ట్ వరకు చూడండి, మీకు ఇంజనీరింగ్ తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ డేట్ గురించి జోసా లాగా చేయాలని డిసైడ్ చేస్తున్నారు. ఈ రెండు పాయింట్స్ గురించి మీకు చెప్తాను. చూడండి, జోసా బాటలో అంటే జోసా దేనికి అంటే ఐఐటి ఎన్ఐటి అండ్ IIIT జిఎఫ్టి, ఓకే, జిఎఫ్టిఐస్కి కౌన్సిలింగ్ అది జోసా వాళ్ళది. ఓకే, సో ఇక్కడ జోసా బాటలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ని జోసా బాటలో వేస్తారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మార్క్ సీట్ అలొకేషన్ యోచనలో ఉన్న విద్యామండలి. యాక్చువల్గా మార్క్ సీట్ అలొకేషన్ అంటే ఏంటి అంటే మనము ఈరోజు ఆప్షన్స్ ఇచ్చినాం, నోటిఫికేషన్ వచ్చింది, మీరు ఒక 100 కాలేజెస్ ఎన్ని ఉన్నాయి మనకు, 175 176 కాలేజెస్ ఉన్నాయి కదా, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఏమవుతుండే, డైరెక్ట్గా మెయిల్ వస్తుండే, నీకు ఈ కాలేజ్ వచ్చింది అని డైరెక్ట్గా మెయిల్ వస్తుండే. దాన్ని బట్టి మనం ఫీజు కట్టేది, లేదంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళేది చేసేవాళ్ళం. ఈ మార్క్ సీట్ అంటే ఏంటి అంటే, మార్క్ సీట్ అలొకేషన్ అంటే ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినాక ట్రయల్ చూపిస్తారు వాళ్ళు, ఒకటి ఇది రావచ్చు నీకని మళ్ళొక సేమ్ మెయిల్ వస్తుంది, మెయిల్ కానీ వాట్సాప్ ఇది మొబైల్కి మెసేజ్ కానీ వస్తుంది, ఈ కాలేజీ నీకు వస్తుంది, ఇగో ఈ కాలేజీ నీకు వచ్చేలా ఉంది, నువ్వు కొంచెం జాగ్రత్త పడు, ఈ కాలేజీ నీకు వస్తే ఇది ఓకే అయితే అదే ఆప్షన్స్ పెట్టుకో, లేదు నాకు ఇది నేను వేరే కాలేజ్ ఎక్స్పెక్ట్ చేసిన ఇది వచ్చింది ఏంది అని నీకు ఏది రావచ్చో సూటబుల్ అయిన దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ట్రయల్ లాగా మార్క్ సీట్ అలొకేషన్ యోచనలో ఉన్నత విద్యామండలి. అప్పుడు ఏమవుతుంది అంటే సీట్ల విషయంలో విద్యార్థులకు ఒక అంచనా వస్తుంది, ట్రయల్ అనమాట. నాకు ఈ కాలేజ్ రావచ్చు, నాకు ఆ కాలేజ్ రావచ్చు అని. అది జోసాలో 2 times ఇస్తారు. 2 times ఆల్రెడీ వాళ్ళకు నోటిఫికేషన్ స్టార్ట్ అయింది, రిజిస్ట్రేషన్. సో అప్లై చేసిన తర్వాత 9th and 11th 2 times ఒకసారి ఇస్తారా ట్రయల్గా, అది చూసుకొని మనం చేంజెస్ చేసుకుంటారు స్టూడెంట్స్. మళ్ళీ ఇంకొకసారి కూడా మాక్ అలాట్మెంట్ ఇస్తారు. ఆ 2 times అయినాక ఇంకా ఛాయిస్ ఇయ్యారు చేంజ్ చేసుకోనికి. 12th నుంచి అలా ఇక మొత్తం లాక్ అయిపోతాయి ఆప్షన్స్ అన్నీ. దాన్ని బట్టి రౌండ్ 1 నుంచి రౌండ్ 6 వరకు కంటిన్యూగా ఇచ్చుకుంటూ వెళ్తారు సీట్లది. ఇది ప్రాసెస్. ఇక్కడ ఇచ్చాను చూడు, దాని గురించి జోసా బాటలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇక్కడ ఇచ్చారు. దీనివల్ల బెనిఫిట్ ఏందో నేను చెప్తాను మీకు. ఓకే, అహర్నిశలు కష్టపడి EBSETలో ఉత్తమ ర్యాంక్ సాధించిన మంచి ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వచ్చేలా ఆప్షన్లు ఇచ్చుకోవడం అత్యంత ముఖ్యం, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం. అది తెలియక ప్రతి సంవత్సరం EBSET కౌన్సిలింగ్లో చాలామంది ఆందోళనకు గురవుతారు. ఫస్ట్ రౌండ్లో రాదు, డైరెక్ట్గా మనం అప్లై చేసుకుంటాం. ఫస్ట్ రౌండ్లో ఏ కాలేజ్ రాదు, ఫుల్ టెన్షన్ పడి నాకు సీట్ వస్తుందో లేదో అని చెప్పేసి కాలేజీల దగ్గరికి వెళ్ళేసి డబ్బులు ఎక్కువ పే చేసి సీట్లు కొనుక్కోవాలని చాలా టెన్షన్ పడతారు పేరెంట్స్, స్టూడెంట్స్. అదే మాక్ అలాట్మెంట్ ఇచ్చింది అనుకోండి, మీరు అలర్ట్ అవుతారు కదా, ఓహో ఈ కాలేజీలు పెడితే నాకు రావు, సో నేను కొంచెం వేరే కాలేజెస్ కూడా పెట్టాలి అని ఐడియా వస్తుంది. సో అప్పుడు కంగారు ఉండదు అన్నది పాయింట్. అయ్యో, తాము ఆశించిన కళాశాల రాలేదని, కోరుకున్న బ్రాంచ్ దక్కలేదని తీవ్ర ఆందోళనకు గురయ్యే వారు ఎందరో ఉంటారు. సార్ ఆందోళనే కదా సార్, ఏమవుతుంది టెన్షన్ పడితే మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో రావచ్చు కదా అని కొద్దిమంది అనుకుంటారు. కానీ కొద్దిమంది అలా ఉండదు, ఇమ్మీడియట్గా 10 lakhs 20 lakhs తెస్తారు, కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి ఇంకో 2 లక్షలు ఎక్కువైనా సరే తీసుకోండి, ఫస్ట్ అయితే సీట్ బుక్ చేయండి, మాకు సీట్ బ్లాక్ చేయండి, మా అబ్బాయికి ఫ్యూచర్ ఖరాబ్ అవుతుందని టెన్షన్ పడుతుంటాం.
ఓకే, విద్యార్థులకు ఇలాంటి సమస్య ఎదురవ్వకుండా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈసారి కౌన్సిలింగ్ ప్రక్రియలో కీలక నిర్ణయం తీసుకుంటుంది. అదేంటి అంటే ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTIలో సీట్ల భర్తీకి నిర్వహించే జోసా కౌన్సిలింగ్ తరహాలో వెబ్సైట్ కౌన్సిలింగ్ని నమూనా సీట్ల కేటాయింపు అంటే మాక్ అలాట్మెంట్ ముందే ఒకసారి ట్రయల్గా చూపిస్తారు. ఇది అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పిండు, ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTIలో అన్ని బెస్ట్ కాలేజీలే కదా, నువ్వేదైనా మిస్టేక్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అవి బెస్ట్ కాలేజెస్ కదా, అక్కడ ఉన్నాయన్నీ ఉత్తమ విద్యా సంస్థలే. అక్కడ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 127 + 1 128 ఉన్నాయి, 60,000+ సీట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నాయని విద్యా సంస్థలు కావడంతో పెద్దగా నష్టపోరు పిల్లలు. ఓకే, ఏదైనా మిస్టేక్ జరిగినా అయినా మళ్ళీ 2 times ట్రయల్ ఇస్తుండ్రు కదా, అస్సలు మిస్టేక్ జరగదు. అక్కడ స్టూడెంట్కి క్లారిటీ ఉంటుంది. ఆ 2 times మాక్ అలాట్మెంట్ ఇచ్చినాక స్టూడెంట్ 99% గెట్ చేస్తాడు, నాకు ఈ కాలేజ్ వస్తుంది, నాకు ఆ కాలేజ్ వస్తుందని. ఎందుకంటే మాక్ అలాట్మెంట్ ఫైనల్కి పెద్ద వేరియేషన్ ఉండదు, సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. నమూనా సీట్ల కేటాయింపు చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు తమకు ఎక్కడ సీటు వస్తుందో అనే దానిపై ఒక అంచనాకు వస్తారు ఈ మాక్ అలాట్మెంట్ ఇస్తే. దీనివల్ల బెనిఫిట్. ఓకే, ఈ మాక్ అలాట్మెంట్ని బట్టి ఆప్షన్లను మార్చుకొని అసలైన కౌన్సిలింగ్లో పాల్గొంటారు. ఓకే, ఏది వస్తుందో ఆ కాలేజ్లో. అది ఎలా తెలుస్తుంది అంటే మాక్ అలాట్మెంట్లో తెలుస్తుంది. నువ్వు 10 కాలేజీలు పెట్టినావు, నీకు రాలేదు, నువ్వేం చేస్తావు, నెక్స్ట్ మాక్ అలాట్మెంట్లో 11 నుంచి 50 వరకు పెట్టేస్తావు. ఓకే, నువ్వు ఫస్టే 100 కాలేజీలు పెట్టినావు, రాలేదని నీకు అర్థమైంది, 100 సరిపోవు, మొత్తం పెడదామని మొత్తం పెట్టేస్తావు. అక్కడ రూల్ ఏముండదు, ఎన్ని కాలేజీలనే పెట్టుకోవచ్చు అలాట్మెంట్. అది మా కౌన్సిలింగ్. 176 కళాశాలలు ఒకే తరహా పేర్లు. మనకు తెలంగాణలో 175, 176 కళాశాలలు ఉన్నాయి కదా ఇంజనీరింగ్. ప్రాబ్లం ఏంటంటే నేమ్స్ సిమిలర్గా ఉంటాయి. కేశవ్ మెమోరియల్ అంటారు, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి ఉంటుంది, ఇంజనీరింగ్ ఒకటి ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, ప్రైవేట్ కళాశాలలో అటానమస్ ప్రత్యేకం, పైగా ఒకే మాదిరిగా ఉండే పేర్లతో గందరగోళం ఉంటుంది. అందుకని ఆ కన్ఫ్యూజన్లా నువ్వు పెట్టిన తర్వాత ఇది మాక్ అలాట్మెంట్ ఇస్తే నువ్వు అలర్ట్ అవుతావు, అరే నేను ఈ కాలేజ్ అనుకున్నా ఇది వచ్చింది ఏంది అని అలర్ట్ అవుతావు. ఓకే, అది చెప్తున్నాడు అనమాట. ఫుల్ గందరగోళం ఉంటుంది. ఓకే, 85,000 కన్వీనర్ కోటా సీట్లు ఉంటాయి మొత్తంలో. కన్వీనర్ కోటా గవర్నమెంట్వి, మిగతా మేనేజ్మెంట్ అలా ఉంటుంది. తగిన కళాశాలలు ఎంపిక చేసుకోవాలి. ప్రతి కోర్సుకి ప్రతి కళాశాలలకు కోడ్లు ఉంటాయి. సో ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. ఒక పాయింట్ ముఖ్యంగా తొలి విడత కౌన్సిలింగ్లో ఏమాత్రం ఆదమరిచి వెబ్ ఆప్షన్లు ఇచ్చినా నష్టపోక తప్పదు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ మంచి ర్యాంక్ ఉంటే నేను ఎందుకు నష్టపోతా, మంచి కాలేజీ కదా నాకు వస్తుంది అని. మంచి ర్యాంక్ ఉండి నీవు మంచి కాలేజీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నార్మల్ కాలేజీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే నీకు నార్మల్ కాలేజే వస్తుంది. ఓకేనా, నువ్వు పెట్టిన దాన్ని బట్టి ఉంటుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. అలర్ట్ ఉండాలి. ఇక్కడ ఎలా అలర్ట్ ఉండాలంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఓకే, మీకు 10,000 ర్యాంక్ వచ్చింది. నీకేం చేసినావు, తొందరలా నార్మల్ కాలేజీ సెలెక్ట్ చేసినావు, ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యి నేమ్స్ ద్వారా కొంచెం నార్మల్ కాలేజీకి ప్రిఫరెన్స్ ఇచ్చినావు. ఇంక నీ ఫ్రెండ్ ఉన్నాడు, నీ ఫ్రెండ్కి నీకన్నా ఎక్కువ ర్యాంక్ ఉంది, 10,001 లేదా 10,010 ఎక్కువ ర్యాంక్ ఉంది. నీ ఫ్రెండ్కి నీకన్నా నార్మల్ కాలేజీ రావాలి కదా, నీకు తెలియక నార్మల్ కాలేజీ పెట్టినావు. నీ ఫ్రెండ్ వస్తే వస్తుంది అన్నట్లు మంచి కాలేజీలు పెట్టుకుంటూ వచ్చిండు. అయితే నీ ఫ్రెండ్కి ఏమో బెస్ట్ కాలేజ్ వస్తుంది, ఎందుకంటే నీ ఫ్రెండ్ బెస్ట్ కాలేజీని టాప్ ప్రయారిటీ ఇచ్చిండు. నువ్వేం చేసినావు, తెలియక నార్మల్ కాలేజీకి టాప్ ప్రయారిటీ ఇచ్చినావు. కదా ఇక్కడ ఏమవుతుంది, నీకేమో నార్మల్ కాలేజ్ వస్తుంది, నీ ఫ్రెండ్కేమో బెస్ట్ కాలేజ్ వస్తుంది. ఎందుకంటే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నార్మల్ కాలేజీకి బెస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చావు కదా. ఇప్పుడు నువ్వేమంటావు, నేను సెకండ్ రౌండ్లో మార్చుకుంటా సార్ అంటావు. సెకండ్ రౌండ్లో నువ్వు మార్చుకోవాలంటే నీ ఫ్రెండ్ వేరే కాలేజీకి వెళ్ళిపోవాలి కదా. నీ ఫ్రెండ్ వేరే కాలేజీకి వెళ్ళిపోడు, ఎందుకంటే అది మంచి కాలేజ్. అలా అందరు ఎవరు చేంజ్ చేసుకోలేరు అనుకో. ఇప్పుడు ఇది బెస్ట్ కాలేజ్లో సీట్లన్నీ ఫిల్ అయిపోయినాయి. నువ్వు సెకండ్ రౌండ్లో నీకు ఆ బెస్ట్ కాలేజ్ కావాలని అనుకుంటున్నావు. అక్కడ నుండి ఎవరైనా వెళ్ళిపోతేనే నీకు ప్లేస్ ఇస్తారు. అక్కడ ఎవ్వరు వెళ్ళలేరు అనుకో, నీకు సెకండ్ కౌన్సిలింగ్లా ఎవ్వరు మార్చుకోకుంటే నీకు రాదు సెకండ్ రౌండ్లో. ఇది ప్రాబ్లం అనమాట. తెలియక ఇలా మిస్టేక్ జరుగుతుంది. సో జాగ్రత్త. అదే మాక్ అలాట్మెంట్ ఇస్తే నువ్వు అలర్ట్ అవుతావు, అరే నా ఫ్రెండ్కి ఎక్కువ ర్యాంక్ ఉంది, అతనికి బెస్ట్ కాలేజ్ వచ్చింది, నాకు మంచి ర్యాంక్ ఉంది, నాకు నార్మల్ కాలేజ్ వచ్చింది అని ఇమ్మీడియట్గా చేంజ్ చేస్తావు ఆప్షన్స్. అప్పుడు నీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అది బెనిఫిట్ జోసా ద్వారా. ఇక్కడ ఏమిచ్చాడు,
ఇక్కడ అలర్ట్ ఉండాలి అన్నాడు. కోర్సు ముఖ్యమా బ్రాంచ్ ముఖ్యమా అనేది కాలేజ్ ముఖ్యమా కోర్సు ముఖ్యమా కాలేజ్ ముఖ్యమా అనేది కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. నా సజెషన్ అయితే కోర్సే బ్రాంచే ముఖ్యం. నీకు ఇష్టమైతే ఆ కాలేజీలో ఏ ఫెసిలిటీస్ లేకుండా గట్టిగా చదువుతావు, స్ట్రాంగ్గా ఫ్యాషనేట్గా చదువుతావు. నీకు ఇష్టం ఉంది అనుకో, నువ్వు ఐఐటీలు ఉన్నా నీకు ఇష్టం ఉంటే ఫెసిలిటీస్ లేకున్నా చదువుతావు. నీకు ఇష్టం లేదనుకో నువ్వు ఐఐటీలు ఉన్నా చదవలేవు. ఐఐటీలో కూడా చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. సో నా సజెషన్ అయితే బ్రాంచే ముఖ్యం. సార్ నాకు జేఎన్టీయూలా మెకానికల్ వస్తుంది కానీ నాకేమో ఇష్టమేమో కంప్యూటర్ సైన్స్ సార్ అని నువ్వు అనుకుంటే కంప్యూటర్ సైన్స్ ఎక్కడొస్తే అక్కడ వెళ్ళిపో అని చెప్తాను నేను. నీకు ఇష్టం ఉంది అంటే ఫ్యాకల్టీ మంచిగా లేకుండా నువ్వు ఎలాగో తాపత్రయపడి నేర్చుకుంటావు. కానీ నీకు ఇష్టం లేని బ్రాంచ్ ఉండి దేవుడే వచ్చి నీకు టీచ్ చేసినా వద్దు స్వామి నాకు ఇది బ్రాంచ్ ఇష్టం లేదు ఏం లేదు అని చెప్పేసి నేర్చుకోను, అది అనమాట. సో బ్రాంచ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి అనేది నా ఒపీనియన్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి, ఫైనల్ డిసిషన్ మీది. అన్ని కోర్సులు ఆప్షన్లు ఇస్తే నష్టం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నీకు ఇష్టం కదా అని చెప్పేసి అన్ని ఒకటే బ్రాంచ్ తీసుకొని అన్ని కాలేజెస్కి ఇచ్చినావు అనుకో, ఒక్కొక్కసారి నీ ర్యాంక్ పెద్ద ఉంటే రాకపోవచ్చు. అందుకని నువ్వు ఒక బ్రాంచా 2 బ్రాంచ్లా 3 బ్రాంచ్లా 4 బ్రాంచ్లా కొంచెం సెలెక్ట్ చేసుకో. సార్ కంప్యూటర్ సైన్స్ ఇష్టము కానీ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కదా సార్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రాలేదు, కోర్ రాలేదు అంటే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరే దానికి వెళ్ళొచ్చు అని ఆల్టర్నేటివ్ పెట్టుకో. ర్యాంక్ పెద్ద ఉంటే అప్పుడు ఏదో ఒక బ్రాంచ్లో వస్తుంది. అది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలాంటి ఎన్నో తొలి విడత సీట్ల కేటాయింపు తర్వాత 100 మంది వెబ్సైట్ కౌన్సిలింగ్ కేంద్రానికి ఉన్నత విద్యామండలి కార్యాలయానికి తరలి వస్తూ మొరలు పెట్టుకుంటారంట. ఇదే సిచ్యువేషన్, నాకు తెలియక బై మిస్టేక్లో నేను నార్మల్ కాలేజ్ పెట్టినా నా ర్యాంకుకు మంచి కాలేజ్ రావాలి సార్ చేంజ్ చేయండి అని అంటుంటారంట. అస్సలు చేంజ్ చేయరు. ఎందుకు అంటే అది కంప్యూటర్ చేస్తుంటుంది, సిస్టమ్ చేస్తుంటుంది, మనుషులు చేయరు. అది ఆటోమేటిక్గా అది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్కి నార్మల్ కాలేజ్ రావాల్సింది పోయి బెస్ట్ కాలేజ్ వచ్చింది అంటే నీ ఫ్రెండ్కి అలా మార్చారనమాట. ఎందుకంటే నువ్వు మిస్టేక్ చేసినావు కాబట్టి నీకు లాస్ అవుతావు అనే మాట్లాడతారు. అదే ఇచ్చాడు. బట్ జోసా విధానాన్ని అందుకే జోసా విధానాన్ని అనుసరించాలని డిసైడ్ అయ్యిండ్రట. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే మాక్ అలాట్మెంట్కి 2-3 డేస్ మళ్ళీ టైం పడుతుంది కదా. సో దీని మీద తుది నిర్ణయం తీసుకుంటారు. ఇది నేను చెప్పాలనుకున్న కౌన్సిలింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇంకా జాప్యం, యాక్చువల్గా లేట్ అవుతుంది. ఇప్పటికీ జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, ఇక ఇమ్మీడియట్గా రావాలి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 15 తర్వాతే షెడ్యూల్, అంటే ఈ మంత్ 15 తర్వాత షెడ్యూల్ వస్తుంది. అధికారుల నిర్ణయం. ఏఐసిటి నుంచి ఇప్పటికీ రాని అనుమతి, కొన్ని కాలేజెస్కి ఏఐసిటి అనుమతి ఇవ్వాలి. ఓకే సీట్లు ఎంచుకుంటున్నామని అనుమతి పర్మిషన్ కోసం అడుగుతారు, అందుకని లేట్ అవుతుంది. రాష్ట్ర వర్సిటీ అనుబంధ గుర్తింపుకు బ్రేకులు కొంచెం లేట్ అవుతుంది అంటున్నారు. ఇతర రాష్ట్రాల వైపు విద్యార్థులు చూపు లేట్ అవుతుంటే ఏం చేస్తుంటారు, వేరే పిఆర్ఓస్ ఉంటారు కదా, అరే ఈ వెబ్సైట్ లేట్ అవుతుంది నీ ర్యాంకుకు వస్తుందో రాదో తెలియదు, జస్ట్ ఒక 15 lakhs కట్టు, ఆడ మంచి కాలేజ్ ఉంది, ఆడ వెల్లూరులో నేను నీకు ఇప్పిస్తా, విట్ కాలేజ్లో నీకు ఇప్పిస్తా, మేనేజ్మెంట్ ద్వారా నీకు అక్కడ ఇప్పిస్తా ఇక్కడ ఇప్పిస్తా అని తీసుకొని పోతున్నారు. అందుకని భయం అవుతుంది ప్రైవేట్ వాళ్ళకు. ఇతర రాష్ట్రాల వైపు విద్యార్థులు చూపు, యాజమాన్య కోటా సీట్లకు గండి పడే అవకాశం మేనేజ్మెంట్ సీట్స్కి. ఎందుకంటే డబ్బులు పెట్టే వాళ్ళందరూ వేరే స్టేట్కి వెళ్ళిపోతే ఇక్కడున్న కాలేజెస్కి ప్రాబ్లం కదా. ఇది ఒక పాయింట్. భారీగా విద్యార్థులను ఆకర్షిస్తున్న ప్రైవేట్ కాలేజీలు ఇక టెన్షన్ ఎక్కువ, డబ్బులు మేనేజ్మెంట్ కోటాకు రండి, మీకు ర్యాంక్ తక్కువ ఉంది కదా కొంచెం రండి అని పిలుస్తున్నారు. ఓకే షెడ్యూల్ ఇంకా విడుదల కాని కారణంగా ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. అంటే 15 వరకు ఇచ్చేస్తారండి, 15 వరకు వచ్చేస్తారు. 11వ తేదీనే వెబ్సైట్ ఫలితాలు విడుదల చేశారు. సాధారణంగా వెబ్సైట్ ఫలితాలు విడుదలైన వెంటనే షెడ్యూల్ కూడా ప్రకటిస్తారు, కానీ లేట్ అవుతుంది అని చెప్పారు. ఇక్కడ స్టార్టింగ్లో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే జోసా తర్వాతనే చేస్తాము అని చెప్పారు, కానీ చాలా లేట్ అవుతుంది కాబట్టి 15కి షెడ్యూల్ ఇస్తారు. క్లాసులు కూడా త్వరగా ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి 6 నెలల క్రితమే చెప్పింది. యాక్చువల్గా ఆగస్టు 14 లోపల క్లాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పింది ఏఐసిటి ఆల్రెడీ. ఇక్కడ ఇది సేమ్ అన్న కౌన్సిలింగ్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో జాప్యానికి వారు అనేక కారణాలు చెబుతున్నారు. ఈ నెల 2వ వారం వరకు షెడ్యూల్ మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సెకండ్ వీక్లో షెడ్యూల్ అయితే ఇస్తారు కన్ఫామ్గా, మీరు అలాంటి ఉండండి. ఇదంతా సేమ్. ఏఐసిటిఏ కారణమా, కొన్ని కాలేజెస్కి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్లనే కారణం అని అంటుంది. అందుకే ఏఐసిటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, ఈ నెల 13లోగా ప్రక్రియని పూర్తి చేస్తామని చెప్తుంది ఏఐసిటి. ఓకే దీంతో రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఉంటాయనే దానిపై స్పష్టత వస్తుంది. మనకు పర్మిషన్స్ ఇచ్చినాక నోటిఫికేషన్ వచ్చినాక టోటల్ ఎన్ని సీట్లు ఉంటాయో కూడా తెలుస్తుంది. కొన్ని పెరుగుతున్నాయి కదా, అవన్నీ మనకు క్లియర్గా తెలుస్తుంది.
ఖరారు కాని ఫీజులు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫీజెస్ ఖరారు కాలేవు. ప్రపోజల్ ఉంది పెంచాలి అని ఫిక్స్డ్గా డిసైడ్ చేయలేరనమాట కాలేజ్ ఫీజులు. అదొకటి. ఇంకొక న్యూస్ ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు హడావిడి, ఎందుకంటే వేరే స్టేట్కి వెళ్ళిపోతారేమో, మేనేజ్మెంట్ కొనే స్టూడెంట్స్ అందరూ వేరే స్టేట్కి వెళ్ళిపోతారేమో అని టెన్షన్ పడుతుండ్రు. ఇది ఒక న్యూస్. ఓకే, నెక్స్ట్ ముందుకు సాగని అనుబంధ గుర్తింపు. కౌన్సిలింగ్ నాటికి వర్సిటీల సీట్లు బ్రాంచ్లు ఖరారు చేసి అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. ఈ జాబితాను సాంకేతిక విద్యా విభాగానికి పంపాలి. వీటి ఆధారంగానే సాఫ్ట్వేర్ రూపొందిస్తారు. విద్యార్థులు కన్వీనర్ కోటాకు ఆప్షన్లు ఇవ్వడానికి వీలు ఉంటుంది. అంటే ఏ కాలేజీలో ఎన్నెన్ని ఉన్నాయి మొత్తం డేటా ఎవ్రీ ఇయర్ చేంజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ స్టెప్ కాలేదు కాబట్టి లేట్ అయిందని చెప్తున్నారు. ఓకే, కాలేజు సెర్చ్ ల్యాబ్లు అవన్నీ చెక్ చేయడం అయిపోయింది. మరోవైపు కొత్త సీట్లకు పర్మిషన్ ఇవ్వడానికి జరుగుతున్నాయి. మరోవైపు కొత్త సీట్లు పెంపుపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదంట. సీట్లు పెంచుకొని ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వాలి. ఇవన్నీ అప్లికేషన్ ప్రక్రియను ముందుకు కదలనివ్వడం లేదు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల భర్తీకి జోసా ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మెనీ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అవుతుందని కన్క్లూజన్. సార్ ఫైనల్గా మాకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ జూన్ 15 లోపల నోటిఫికేషన్ వస్తుంది క్లియర్గా. తర్వాత కౌన్సిలింగ్ని జోసా లాగా కండక్ట్ చేస్తారు, మాక్ అలాట్మెంట్ ఇస్తారు. అది మనకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. జోసా లాగా కండక్ట్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది, ఎవరికి అన్యాయం జరగదు, ఎవరు మిస్టేక్ చేయరు. రెండోది నోటిఫికేషన్ వస్తుంది, సర్టిఫికెట్లన్నీ గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదున్నా మీకు ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ కోసం కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మీ జూనియర్స్కి సజెస్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి.